ఇప్పుడు సెంట్రల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆటోమేటిక్ చూద్దాం. అంటే ఈ వీడియోలో మొత్తం లాంగ్వేజ్ గురించి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ రాసుకున్నాను నేను, ఇక్కడ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాంగ్వేజ్ ఎట్లా డినైట్ చేస్తాం, L2 డినైట్ చేస్తాం. ఓకే, లాంగ్వేజ్ L2 డినైట్ చేస్తాం. సో లాంగ్వేజ్ అనేది ఏంటిది, లాంగ్వేజ్ ఓవర్ ద ఆల్ఫాబెట్ సిగ్మా ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ L స్టార్ అన్నమాట. సో L ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్ స్టార్ అన్నమాట. అంటే ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఆల్ఫాబెట్ స్టార్ అంటే ఏంటిది, ఆల్ఫాబెట్ ఇప్పుడు 0 అనుకో, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీని కాంబినేషన్స్ ఏమొస్తాయి, ఎప్సిలాన్ వస్తుంది, తర్వాత 0 వస్తుంది, 0 0 0 ట్రిపుల్ జీరోస్ అట్లా వస్తాయి. సో ఇదే లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ అంటారు, వాడు ఇచ్చిన కండిషన్ పరంగా మనం గీస్తాం, వాడు ఇచ్చిన ఆల్ఫాబెట్స్ పరంగా, దాన్ని లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు జస్ట్ ఆల్ అబౌట్ లాంగ్వేజ్ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, లాంగ్వేజ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్. ఇప్పుడు వాడు ఇచ్చిన ఇది మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటున్నాం. అప్పుడు లాంగ్వేజ్ ఏమవుతుంది, లాంగ్వేజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ ఎప్పుడైనా ఎప్సిలాన్ వస్తుంది, ఎనీ నెంబర్ ఆఫ్, క్వశ్చన్లో ఏం అడిగిండు, ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్, ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు క్వశ్చన్. ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్కి ఒక లాంగ్వేజ్ చేయమన్నాడు. సో ఇది మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్. సో ఫస్ట్ ఏమొస్తుంది, ఎప్సిలాన్ వస్తుంది, 0 ఒక 0, అకరెన్స్ ఆఫ్ 1, అకరెన్స్ ఆఫ్ 2, అకరెన్స్ ఆఫ్ 3 జీరోలు, ఒకసారి 4 జీరోస్ వస్తాయి, అట్లా వెళ్తూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అట్లా వాడు క్వశ్చన్ ఇస్తాడు, మనం లాంగ్వేజ్ అనేది చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఇచ్చిండు, వాళ్ళ లాంగ్వేజ్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆఫ్ ఏమంటుండు, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆఫ్ ఏంటిది, ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. అంటే ఆ స్ట్రింగ్ లోపల జీరోస్ అని 1 ఉండాలి. సో మనకు లాంగ్వేజ్ ఇచ్చిన ఆల్ఫాబెట్ ఏంటిది 0, 1. సో లాంగ్వేజ్ ఏమంటున్నాయి, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విచ్ కంటైన్స్ నంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో ఫస్ట్ ఎప్సిలాన్ వస్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని. ఎప్సిలాన్ తర్వాత ఎన్ని 0 ఉండొచ్చు, ఎన్ని 1 ఉండొచ్చు, కానీ ఒక స్ట్రింగ్ ఎక్కువ ఉన్నారు. సో ఎన్ని 0 ఒకసారి రావచ్చు, 1 ఒకసారి, 0 0 0 1 1 0 1 1 అట్లా 1 0 1 0 ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది సెట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అంటే. ఇంకా ఇంకో క్వశ్చన్ చూడు, ఇట్లా క్వశ్చన్ ఇస్తారు మనకి, మనం దానికి లాంగ్వేజ్ ఇవ్వాలి. క్వశ్చన్ 3 ఏంటిది, లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ కన్సిస్ట్స్ ఆఫ్ n zeros followed by n ones. ఓకే, మన ఆల్ఫాబెట్ ఏంటిది 0, 1 నుంచి లాంగ్వేజ్ ఇస్తున్నాం. సో ఎన్ని జీరోస్ అని ఉండొచ్చు, కానీ దాని తర్వాత 1 రావాలి. సో ఫస్ట్ ఎప్సిలాన్ రావచ్చు. ఫస్ట్ ఈ 0 ఒక్కటే పెట్టుకుంటే సరే, ఏమంటారు కండిషన్ 0 ఫాలోడ్ బై n ones, అంటే 0 తర్వాత పక్క 1 రావాలి. తర్వాత మళ్ళీ 2 జీరోలు పెట్టుకుంటే 2 ones రావాలి. సో 3 జీరోస్ పెట్టుకుంటే 3 ones రావాలి. సో ఎన్ని జీరోలు ఉంటే దాన్ని ఫాలోడ్ బై అన్ని వన్స్ అన్నాడు. సో ఇక్కడ 4 జీరోస్ వస్తాయి, 4 ones వస్తాయి, అట్లా పోతూ ఉంటుంది లాంగ్వేజ్. ఇట్లా క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాద్దాం, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ విత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈచ్. రెండు ఈక్వల్ ఉండాలంట. అంటే లాంగ్వేజ్ ఏమవుతుంది, ఎప్సిలాన్ వస్తుంది, 2 జీరో పెట్టి ఒకటే 1 పెడతాడంటే అది ఏమంటున్నాడు, ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలంట. సో ఒక 0 ఉంటే ఒక 1 రావాలి, 2 జీరోలు ఉంటే 2 1 రావాలి, 3 జీరోలు ఉంటే 3 1 రావాలి, అట్లా వెళ్తుంది అన్నమాట. 4 జీరోస్ ఉంటే 4, ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే అన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. దానికి ఇచ్చిన క్వశ్చన్కి ఇది లాంగ్వేజ్. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏమంటారు, డిస్క్రైబ్ ద ఫాలోయింగ్. క్వశ్చన్ చూడు, క్వశ్చన్ వాడే ఇచ్చిండు, దాన్ని మనము రాయాలి. ఇప్పుడు ఏం చేసినాం, క్వశ్చన్కి ఆన్సర్ రాసినాం కదా, ఇప్పుడు ఆన్సర్ ఆడే ఇస్తాడు, క్వశ్చన్ రాయాలన్నమాట. ఏమంటాడు, ఎగ్జాంపుల్ 5, describe
the following language over alphabet A, B. So ఏమి ఇచ్చినవాడు A, B, AB, A, B, B అంటే A. ఇది మనకి ఇచ్చిన లాంగ్వేజ్. దీని ఇచ్చిన ఆన్సర్ ఆడిచ్చినప్పుడు మనం క్వశ్చన్ రాద్దాం. ఏంటిది దీనికి ఏమంటున్నాం? సో దీనికి మనం ఏం రాయాలి స్టేట్మెంటు? చూడు, ఏ తర్వాత మళ్ళీ ఒక ఏ వచ్చి మళ్ళీ బి వచ్చింది, దట్ ఏ దాటి మళ్ళీ 2 బీలు వచ్చినాయి, ఏ దాటి 3 బీలు వచ్చినాయి. సో బీస్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ ఉన్నాయి? సో ఏ ఈస్ ఫాలోడ్ బై n నెంబర్ ఆఫ్ బీస్ అని రాస్తే అయిపోయింది. అట్లా అనమాట. ది లాంగ్వేజ్కి స్టేట్మెంట్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ లాంగ్వేజ్ చూద్దాం. Operations on languages. నేను ఫస్ట్ ఇక్కడ రాస్తా, 6 ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ రాస్తుంది, ఇక్కడ వరకు కనిపిస్తుంది బోర్డు. ఫస్ట్ యూనియన్, సెకండ్ది ఇంటర్సెక్షన్, తర్వాత కన్కాటినేషన్ ఉంటుంది. సింపుల్, ఇవే పెద్ద కష్టంగా కన్కాటినేషన్. తర్వాత ఇంకేమున్నాయి? డిఫరెన్స్. నెక్స్ట్ క్లీన్ క్లోజరు, క్లీన్ క్లోజరు, తర్వాత పాజిటివ్ క్లోజ్. ఇవి లాంగ్వేజ్ పైన జరిగే ఆపరేషన్స్ ఫైనల్ అవుతుంది. ఫస్ట్ యూనియన్ కాన్సెప్ట్ చేద్దాం. అన్నిటికీ నేను ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటా. L1 అని ఒక లాంగ్వేజ్ తీసుకుంటా, L2 అని ఒక లాంగ్వేజ్ తీసుకొని ఇది అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ L1 అని ఒక లాంగ్వేజ్ ఏమనుకున్నామంటే, ఇట్లా పెట్టేస్తాం. ఓకే, L1 ఒక లాంగ్వేజ్, దానిలో గుడ్ బాయ్ ఉంది. తర్వాత L2 లాంగ్వేజ్లో గుడ్ గర్ల్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ చేద్దాం దానిపైన. ఫస్ట్ యూనియన్ చూద్దాం. ఫస్ట్ది L1 యూనియన్ L2 ఇట్లా రాస్తారు. అంటే యూనియన్ ఏం చేస్తుంది? రెండింటిని కలుపుతుంది. సో L1 యూనియన్ L2 ఏమవుతుంది? గుడ్ బాయ్ గుడ్ గర్ల్. సో దాని లోపల ఉన్న స్ట్రింగ్స్ దీని లోపల ఉన్న 2 స్ట్రింగ్స్ కలిసాయి, అది యూనియన్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఇంటర్సెక్షన్. సెకండ్ ఏంటిది? ఇంటర్సెక్షన్ ఎట్లా డినోట్ చేస్తారు? L1 ఇంటర్సెక్షన్ L2 రాస్తారు. సో ఇది ఇంటర్సెక్షన్లో ఏం చేస్తుంది అంటే, ఆ రెండిట్లో కామన్ ఏది ఉందో అది ఇస్తుంది. ఇంటర్సెక్షన్ ఏమి ఇస్తుంది? కామన్ థింగ్స్ ఇస్తుంది. రెండు లాంగ్వేజ్లో కామన్ స్ట్రింగ్స్ని ఇస్తుంది. సో ఈ గుడ్ బాయ్ గుడ్ గర్ల్, ఈ రెండిట్లో కామన్ గుడ్ కాబట్టి దీని అవుట్పుట్ గుడ్ వస్తుంది. కామన్ స్ట్రింగ్ గుడ్ కాబట్టి అది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ది కన్కాటినేషన్. L1 కొంచెం పెద్ద ఉంటుంది, ఇంటర్సెక్షన్ తీసుకుంటాం. కన్కాటినేషన్ థర్డ్ది కన్కాటినేషన్. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే L1 డాట్ L2, దీన్ని కన్కాటినేషన్ చెప్తారు. సో L1 డాట్ L2 అంటే ఏంటిదంటే, ఇదిందా గుడ్ అనేది దీంట్లో వస్తుంది, మళ్ళీ గుడ్ అనేది దీంట్లో వస్తుంది. నేను రాస్తా, నీకు అర్థమైపోతుంది. గుడ్ అర్థమైందా? దీనిలో ఉన్న స్ట్రింగ్ దీనిలో ఉన్న స్ట్రింగ్ రెండే వచ్చినాయి. అట్లనే ఇప్పుడు గుడ్ గర్ల్ అట్లా అయిందా? సిమిలర్గా బాయ్ అనేది గుర్తుని వస్తుంది. బాయ్ గుడ్ బాయ్ గర్ల్ ఇట్లా వస్తుంది. కన్కాటినేషన్ అంటే ఇది దీంట్లో అయింది, మళ్ళీ ఫస్ట్ ఈ దీనిలో ఉన్న ఫస్ట్ స్ట్రింగ్ దీంట్లో ఫస్ట్ స్ట్రింగ్ అయింది, మళ్ళీ దీంట్లో ఉన్న ఫస్ట్ స్ట్రింగ్ సెకండ్ అంటున్నాయి. అదే బాయ్ అనే ఫస్ట్ స్ట్రింగ్లో అయింది, సెకండ్ స్ట్రింగ్లో. సో కన్కాటినేషన్ అంటే రెండు కలిసి అన్నారు, దానిలో ఉన్న స్ట్రింగ్ దీనిలో కలిసి వస్తాయి. సో అవి ఏ కాంబినేషన్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి, అది కన్కాటినేషన్. తర్వాత డిఫరెన్స్ ఇట్లా L1 మైనస్ L2 అంటే డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎట్లుంటుందంటే విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ L1 అండ్ నాట్ ప్రజెంట్ ఇన్ L2.
అంటే L1లో ఉంటుంది బట్ L2లో ఉండదు. అది ఏది కూడా L1 మైనస్ L2 అంటే విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ L1. ఇప్పుడు L1లో ఏముంది, గుడ్ బాయ్ ఉంది. అది L2లో లేదు, బాయ్ లేదు. సో ఇక్కడ చూసినాం గుడ్ ఇల్లు ఉంది ఓకే, కానీ బాయ్ మాత్రం L2లో లేదు. అందుకే అదే డిఫరెన్స్. నేను రాస్తా కావాలండి ఇక్కడ. L1 మైనస్ L2 అంటే ఏంటంటే విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ L1లో ఉండాలి, విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ L1 బట్ నాట్ ఇన్ L2. అదే డిఫరెన్స్ ఓకే. ఇక బాయ్ L2లో లేదు కాబట్టి L1లో ఉంది కానీ L2లో లేదు కాబట్టి బాయ్ అనేది డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ క్లీన్ క్లోజర్. ఇది ఆల్రెడీ మనం మళ్ళీ వచ్చింది కాబట్టి ఆపరేషన్స్ వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి. ఫిఫ్త్ది క్లీన్ క్లోజర్. క్లీన్ క్లోజర్ అనొచ్చు, లేకపోతే దీన్ని స్టార్ క్లోజర్ అనొచ్చు, లేకపోతే క్లీన్ స్టార్ అని అనొచ్చు. దీని సింబల్ ఏంటంటే ఇట్లా స్టార్ వస్తుంది, ఆల్ఫాబెట్ పైన స్టార్ వస్తుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు ఎల్ స్టార్ అని అనుకో, దీంట్లో ఏంటంటే ఎప్సిలాన్ వస్తుంది. ఓవర్ ద ఆల్ఫాబెట్ ఏ కామా బి తీసుకున్నాం. ఆల్ఫాబెట్ ఏ కామా బి తీసుకుంటే ఎల్ స్టార్ ఏమవుతుంది, ఎన్ని ఏస్ అని ఉండొచ్చు అనమాట. ఎన్ని ఏస్ అని పెట్టుకో, ఎన్ని బీస్ అని పెట్టుకో, ఎన్ బీస్, లేకపోతే ఏసే పెట్టుకో, ఆ కండిషన్ ఉంది. సో ఎల్ స్టార్ అంటే ఎప్సిలాన్ ఇంక్లూడ్ అవుతుంది. వెరాస్ ఇప్పుడు పాజిటివ్ క్లోజర్ ఉంటుంది. పాజిటివ్ క్లోజర్ దీన్ని ఏంటంటే ఇక ప్లస్ వస్తుంది, ఆల్ఫాబెట్ పైన ప్లస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమవుతుంది ఎల్ ప్లస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్సిలాన్ ఒక్కటి రాదు, సేమ్ ఉంటుంది కానీ ఎప్సిలాన్ అనేది ఇంక్లూడ్ కాదు. ఏబిబి ఏదైనా పెట్టుకోవచ్చు కాంబినేషన్ బిబిబి, ఎందుకంటే వాడు ఇట్లా వస్తుంది. క్లీన్ క్లోజర్, క్లీన్ పాజిటివ్, క్లీన్ క్లోజరు, పాజిటివ్ క్లోజర్. ఒకవేళ వీటి ఫార్ములా పరంగా రాయాలంటే ఏం లేదు. సో ఎల్ స్టార్ అంటే ఎట్లా రాయొచ్చు మనం, అకరెన్స్. దీని అర్థం ఏంటంటే ఇది ఎప్సిలాన్ రిజల్ట్ ఇస్తుంది. యూనియన్ రాయొచ్చు, లేకపోతే ప్లస్ రాయొచ్చు. 1 2 ఇట్లా వెళ్తుంది. అదే పాజిటివ్ క్లోజర్ ఏమవుతుంది, ఇది రాదు, ఎప్సిలాన్ ఆఫ్ లెంత్ ఇది రాదు, రాకుండా ఇట్లా వెళ్తుంది. యూనియన్ ఈ ఎప్సిలాన్ ఇట్లా వెళ్ళిపోతుంది. సో దీన్ని సింపుల్గా ఎట్లా రాయొచ్చు మనం, ఎల్ ప్లస్ ఈక్వల్స్ టు ఎల్ స్టార్ నుంచి ఎప్సిలాన్ తీసేస్తే నాకు పాజిటివ్ క్లోజర్ వస్తుంది. అంటే అర్థమైంది కదా, పాజిటివ్ క్లోజర్లో ఎప్సిలాన్ ఉన్నాడు, అందుకే ఏం రాశాడు, క్లీన్ క్లోజర్ నుంచి ఎప్సిలాన్ తీసేస్తే నాకు పాజిటివ్ క్లోజర్ వస్తుంది. ఇట్లా రాయొచ్చు, ఇది పాజిటివ్ క్లోజర్ అట్లా అనమాట.